అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలా చేస్తే మన వీడియో అప్లోడ్ అయినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియో ఛానల్లో 1600 పైగా ఉన్నాయి. చాలా మంచి ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రత్తగా చూసి అవగాహన తెచ్చుకుంటే మీకు భవిష్యత్తులో చాలా మంచి ఉపయోగం అనమాట. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే స్వర్ణ పథకాలు పొందిన వారికి ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మందలించింది. అంటే ఇలాంటి ప్రోత్సాహం ఇస్తారా, ఇలాంటి చర్యలు తీసుకుంటారా అనేటువంటిది ఏ సందర్భంగా జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. క్రీడాకారులు ఎవరైనా ఇండియా తరపున, భారతదేశం తరపున ఆడి స్వర్ణం కానీ లేకపోతే మిగతా ఏదన్నా మెడల్స్ పొందినట్లయితే వాళ్ళకి ఊరేగింపులు, దండలు, హామీలు ఇవన్నీ ఇచ్చేస్తారు. ముఖ్యమంత్రులు అయితే నీకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చేస్తున్నాము, ఇక్కడ 2 ఎకరాల భూమి ఇస్తాము, ఇల్లు ఇస్తున్నాము, ఇలాగలాగా పేపర్ ప్రకటనలు చేసేస్తారు. సోషల్ మీడియాలో అయితే ఏదో దేవత దేవుడు దిగి వచ్చాడని చెప్పేసి పోస్టింగ్లు పెట్టేస్తాం. 4 రోజులు పోయిన తర్వాత మర్చిపోతాం. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటిది విషయం భారతదేశంలోనే. మిగతా దేశాల సంగతి మనకు తెలియదు. మనకు భారతదేశంలో ఖచ్చితంగా తెలియదు. 2వ రోజు పట్టించుకోలేదు. ఎందుకంటే మన కర్ణ మల్లేశ్వరులు అంటే వాళ్ళని చూసాం. పాపం ఆవిడకి ఇస్తాన్న సైట్ కూడా లిటిగేషన్ సైట్ ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ తాలూకా ప్రభుత్వాన్ని మందలించిందనమాట. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులకు ఎలాగా ప్రోత్సహించడం అని చెప్పేసి. ఏ సందర్భంగా అంటే సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఎందుకంటే ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలిచి, అంటే సౌత్ కొరియా ఆ ఛాంపియన్ మీద ఓడించి స్వర్ణ పథకాన్ని గెలుచుకొని వచ్చింది ఆమె. అప్పుడు అనేక హామీలు ఇవ్వడం అనేది ఉంచారు. ఆవిడ పేరు పూజా ఠాకూర్. ఈ క్రీడాకారునికి ఏదో ఊరేగింపులు ఇవన్నీ చేశారు. అప్పుడు చాలా హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఏమన్నాడంటే ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో గ్రూప్ 1 ఆఫీసర్గా జాబ్ ఇస్తాను అని చెప్పి అన్నారు. హిమాచల్ ప్రదేశ్ జరిపిన స్పోర్ట్స్ కోటాలో గ్రేడ్ 1 ఉద్యోగిగా ఈమెకి ఎక్సైజ్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చేసిన తర్వాత ఈవిడ చాలా అప్లికేషన్లు పెట్టుకున్నది. సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగింది. సంవత్సరాలు గడిచిన కనీసం ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. జూలై 2015న హైకోర్టులో ఆమె ఒక పిటిషన్ ఫైల్ చేసింది. ఇలాగ హామీ ఇచ్చారు, ఇవ్వలేదని చెప్పి. అప్పుడు సింగిల్ జడ్జి విచారణ జరిపి ప్రభుత్వానికి ఆదేశం చేశారు. ఏమనంటే వెంటనే మీరు ఈ జాబ్ ఇప్పించవలసింది, ఆమెకి ఇవ్వాల్సిందిగా అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత కూడా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్కి వెళ్ళింది అన్నమాట. అప్పీల్కి వెళ్తే అక్కడ అభయ ఒక జస్టిస్ మాజీలతో కూడినటువంటి ఒక ధర్మాసనం పూర్తిగా విచారణ జరిపి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించారు తీవ్రంగా. ఇదా పరిస్థితి, ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారా క్రీడాకారులకి అని చెప్పి మందలించి జూలై 2015 ఏ రోజైతే ఆమె హైకోర్టులో పిటిషన్ పెట్టుకుందో ఆ రోజు నుండి ఇప్పుడు వరకు కూడా సీనియారిటీగానే తీసుకోవాలి. అంటే ఆ రోజే రిక్రూట్ అయినట్టు. జూలై 2015లోనే ఆమె రిక్రూట్మెంటే జరిగినట్టు. మళ్ళీ ఎప్పుడు ఉద్యోగం ఇస్తారో ఆ రోజు వరకు ఎన్ని రోజులు అయిందో అంతా సీనియారిటీకి తీసుకుని అప్పటి నుండి సర్వీస్ రూల్స్ ఎలా వర్తిస్తాయో అన్నీ, అంటే టీఏడిఏ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు జీతం 70,000 అనుకోండి. ఇప్పుడు ఆ జూలై 2015 నుండి ఈరోజు 2024 డిసెంబర్కి ఎంత జీతం వస్తుందో అంత జీతం ఇవ్వాలి. ఎన్ని ప్రమోషన్ వస్తుందో ఆ ప్రమోషన్ ఇవ్వాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పులు చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ ఇస్తే ఆమె 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల తాలూకా సీనియారిటీ పోయినట్టే. దాని తాలూకా జీతం కూడా పోయినట్టే కదా. అందుకని జూలై 2015 నుండి ఇప్పుడు వరకు ఇవ్వాల్సినటువంటి జీతం ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి, సీనియారిటీ ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, అన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఇచ్చేస్తుంది. ఇలాంటివి చెయ్యొద్దు. హామీ ఇస్తే మీరు చెయ్యగలిగిన హామీలు ఇవ్వాలి తప్ప ఇది సోషల్ మీడియాలో మీ పేర్లు చెప్పుకునేటువంటి హామీలు ఇస్తే చాలా నీచంగా ఇలాగ అందరికీ కూడా. హిమాచల్ ప్రదేశ్ గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు వాళ్ళని డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆడు చేసినటువంటి నీచమైన పని కాబట్టి. జై హింద్, భారత మాతాకి జై.